భారత్పై ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ మరోవైపు వివాదాన్ని పరిష్కరించేందుకు సాయపడాలంటూ వివిధ దేశాలను అభ్యర్థిస్తుంది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయాన్ని కోరాడు. ఈ విషయంపై పాక్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ సయ్యద్ తారిక్ ఫతేమీ స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని రాసిన లేఖను రష్యా విదేశాంగ మంత్రి ద్వారా పుతిన్కు అందజేసినట్లు తెలిపారు. భారత్ను చర్చల వైపు ప్రోత్సహించేలాగా పుతిన్ తన ఇన్ఫ్లుయెన్స్ను వినియోగించాలని అభ్యర్థించినట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితితో పాటు భారత్ సహా ఏ దేశంతో అయినా ఈ విషయంలో కలిసి పనిచేసేందుకు పాకిస్తాన్ సిద్ధమని చెప్పారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలవచ్చేలాగా పరిస్థితులు ఉండకూడదు. ఈ విషయమై అమెరికా సహా రష్యాలకు మా అభిప్రాయాన్ని చెప్పాము. భారత్ పాక్ విషయంలో ఏ ప్రతిపాదనపై చర్చించేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాము. వారితో కలిసి చర్చలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాము అని ఆయన తెలిపారు. ఈ విషయంలో రష్యా చొరవ చూపాలని కూడా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ విషయంలో ఇప్పటికే అమెరికా సాయం కూడా అర్థించింది. ఉద్రిక్తతలు సద్దుమణిగేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక అమెరికాలో దౌత్యపరమైన పర్యటనలో ఉన్న పాక్ ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో కూడా అమెరికా అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపించారు. పాక్ భారత్ల కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి దాదాపు 10 సార్లు చెప్పి ఉంటారు. ఇది నిజమే. ఈ క్రెడిట్ ఆయనదే. కాల్పుల విరమణ ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన అమెరికా ఈ అంశంలో విస్తృత చర్చల ప్రారంభానికి కూడా సహకరించాలి అని బిలావల్ భుట్టో అన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీసిన విషయం తెలిసిందే.